Hello beautiful subscribers, welcome to my YouTube channel Adi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. ఈరోజు స్పెషాలిటీ రాఖీ ఫెస్టివల్ అండ్ మై బర్త్డే వ్లాగ్. ఇది మేము గిద్దలూరు వచ్చాము ఫ్రెండ్స్. గిద్దలూరులో దీప్తి చిన్నప్పుడు నేను దీప్తి చాలా బాగా చూసుకున్నాను. అలాగే నేను దీప్తిని ఎలా చూసుకున్నాను, దీప్తి మా బాబుని ఆదిని చాలా బాగా చూసుకుంటే తమ్ముడు కానీ ఫస్ట్ టైం వాళ్ళిద్దరు రాఖీ పండగకి గిద్దలూరుకి వచ్చాడు కాబట్టి మా బాబుకి రాఖీ కట్టడం కోసమని ఇంకా ఫస్ట్ టైం దీప్తి రాఖీ కడుతుంది. అలాగే ఆది కూడా ఫస్ట్ టైం కట్టించుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ వాళ్ళ తమ్ముడికి బొట్టు పెడుతుంది. దీప్తి చాలా అల్లరిది, అలాగే ఆదికి అంతకన్నా ఎక్కువ అల్లరి వాడు. వాళ్ళిద్దరి బాండింగ్ అలా ఉంటుంది. అలాగే ఫస్ట్ బొట్టు పెట్టేసింది. బొట్టు పెట్టేసిన తర్వాత రాఖీ కట్టాలని వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు. వాళ్ళ అక్క కూడా రాఖీ తీసుకుంది. రాఖీ కన్నా ముందు స్వీట్ తినాలని మా వాడు. ఇంకా అలా అయిన తర్వాత నేను మధ్యలో వచ్చాను. దీప్తికి రాఖీ కడుతుంటే వాడు సరిగా ఉంచుకోలేదని నేను వచ్చేసాను. వచ్చి రాఖీ ఎలా కట్టుకోవాలో వాడు చేయి పట్టుకున్నాను. అలా దీప్తి కట్టేసింది. ముడి తనకి సరిగా రాకపోతే నేను కట్టేశాను. తర్వాత ఇంకా అలా కట్టేస్తూ ఉంది. మా వాడు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు చూడండి. కట్టిన తర్వాత దాన్ని లాగేస్తాడు మధ్యలో. మళ్ళీ నేను దాన్ని సెర్చ్ చేశాను. అలా ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నారు ఇద్దరు కలిసి. తర్వాత దీప్తి ఆదికి స్వీట్ పెట్టేసింది. మా ఆది స్టైల్గా సినిమాలలాగా కొంచెం కరుక్కున్నాడు. తర్వాత ఆది కూడా వాళ్ళ అక్కకి కూడా తినిపించాడు. వాళ్ళ అక్కకి 100 రూపీస్ ఇచ్చాడు వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఉందని. ఇంకా అలా ఫొటోస్ దిగాడు. బాగా ముద్దుగా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం రాఖీ వాడు కట్టించుకోవడం కానీ తను కట్టడం కానీ చాలా హ్యాపీగా అనిపించింది. దీప్తి నేను చిన్నప్పుడు చాలా బాగా చూసుకున్నాను. అలాగే దీప్తి మా బాబుకి రాఖీ కట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది అయిపోయింది. ఆదికి కొంచెం హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ తీసుకొచ్చాను. ఈ బర్త్డే కూడా నాకు అంతగా చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆదికి హెల్త్ బాగాలేదు. అలాగే మా వారు కూడా రాలేదు కాబట్టి అంతగా చేసుకోవాలనిపించలేదు. కానీ నాది మా చెల్లిది ఒక రోజే బర్త్డే అవ్వడం వల్ల కావ్య కేక్ తీసుకొని వచ్చింది, కేక్ తెప్పించింది. ఇంకా మా బర్త్డేకి మేమే క్యాండిల్ నేనే వెలిగించాను ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా టాప్లే వేసుకున్నాము, పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు. ఇంట్రెస్ట్ లేదు నాకైతే మా వారు రాలేదని. ఇంకా క్యాండిల్ అయిపోయిన తర్వాత అది పక్కకి తీసేసి పెట్టేసి, ఇది బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మాకు సరిగా తెలియని బేకరీలో తీసుకొచ్చాము ఈ కేక్, అందుకే కొంచెం వెరైటీగా చేశాడు. కానీ పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. బటర్ స్కాచ్ ఫ్లేవరు కూల్ కేక్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మేమిద్దరం కలిసి ఒక 4-5 ఇయర్స్ నుంచి, నాకు జాబ్ వచ్చిన తర్వాత నుంచే కలిసి చేసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇంటి దగ్గరలోనే ఉండబట్టి, ఇంతకుముందు అయితే ఎవరి చదువుల్లో వాళ్ళు ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడు కలిసి చేసుకోలేదు. 2020 నుంచే మేమిద్దరం కలిసి చేసుకుంటున్నాం. కరోనా అందరికీ వేస్ట్ మెమరీస్ని ఇస్తే మాకు మాత్రం మంచి మెమరీస్నే ఇచ్చింది. ఇంకా ఫస్ట్ కేక్ కట్ చేయగానే వాళ్ళ పిన్ని వాళ్ళ కొడుక్కే పెట్టేసింది. ఎందుకంటే నాకన్నా ఎక్కువ వాళ్ళ కొడుకంటేనే ఇష్టం, అందుకే వాడికే పెట్టింది. నేను కూడా ఫస్ట్ ఆదికే తినిపించాను ఫ్రెండ్స్. తర్వాత నేను మా చెల్లి తినిపించుకున్నాము. ఫస్ట్ నేను మా చెల్లికి పెట్టాను. మా ఇద్దరిది సేమ్ డేట్ August 9. ఇయర్స్ మాత్రమే వేరు. 6 ఇయర్స్ ముందు నేను పుట్టాను, 6 ఇయర్స్ తర్వాత మా చెల్లి పుట్టింది. డే కూడా సేమ్ సాటర్డేనే. మళ్ళీ నేను పుట్టిన తర్వాత ఇది సాటర్డే రావడం హ్యాపీ అనిపించింది. ఆదికి ఇద్దరం కలిసి తినిపించాము. అయినా అప్పటికే ఆదికి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళి చూపించి వచ్చాము. వాడు కేక్ కూడా మామూలుగా అయితే చాలా ఇష్టంగా తింటాడు. అంత ఇష్టంగా కూడా అంటే లైట్గా తిన్నాడు, కానీ అంత ఇష్టంగా ఏం తినలేదు. ఊరికే కట్ చేయడం అంటే వాడికి చాలా ఇష్టం. నాకు తినిపించాడు. ఆ మెమరీ మాత్రం నేను మర్చిపోలేను. బాబు నాకు తినిపించడము అలా. తర్వాత ఇంకా వాళ్ళ పిన్ని కూడా వాడికి తినిపించమంటే వాళ్ళ పిన్నికి తినిపించుకుంటా వాడు తినేస్తాడు. మా వాడు కొన్ని క్యూట్ అల్లరి కన్నా చేష్టాలు చేస్తాడు. అలాగే పిన్నికి పెట్టినానా అంటే పిన్నికి కూడా తినిపించాడు. వాళ్ళ పిన్నికి వాడంటే చాలా ఇష్టం. వాళ్ళ పిల్లలు ఇద్దరు నాకన్నా
ముందు వాళ్ళే కన్నంటూ నొప్పులు కూడా వాళ్ళే పడతారు అనుకోండి అలా. తర్వాత మా మమ్మీ డాడీ వాళ్ళు మాకు కేక్ పెట్టారు ఫ్రెండ్స్. మాది ఇద్దరిది ఒకరోజే అవ్వడం వల్ల ఇంకా మాకు తినిపించారు. కేక్ తర్వాత తిన్నాము. ఫోటో పోజ్ వరకు మాత్రం అయితే తినలేదు. మా ఆదికి మాత్రం కేక్ పటాపటా కట్ చేయాలని చూస్తాడు. అలాంటి అల్లరి కన్నయ్య. చూడండి వాళ్ళ అమ్మమ్మ కూడా మా పిల్లోడికే కేక్ పెడుతుంది, కానీ నాకు పెట్టేసిన తర్వాత వాడంటేనే అందరికి ఎక్కువ ఇష్టం. ఎవరికైనా మన వాళ్ళంటేనే ఇష్టం కదా అలా. ఇంకా మా ఆదికి నేను మాత్రం కేకులు చూసుకుంటూ ఉన్నాము. చూడండి మా వాడు చూడండి ముందు మధ్యలో వాడే చాక్లెట్స్ పైన నట్స్ లాంటివి ఉంటే అవి తినేస్తున్నాడు. ఇదిగో దీప్తి. ఈ పిల్ల బర్త్డే కూడా మా బర్త్డే మంత్లోనే, చిరంజీవి బర్త్డే రోజు. ఇంక ఇద్దరం కలిసి చిన్నగా ఉన్నప్పుడు మేము పెంచగాం కదా, మా ఇంటి పక్కనే ఉంటుంది కదా దీప్తికి. ఇంకా మా అమ్మ వచ్చింది ఫ్రెండ్స్. మా అమ్మ కూడా ఫస్ట్ నేనే ఫస్ట్ పుట్టానని మా అమ్మ ఫస్ట్ నాకే తినిపించాలని మా చెల్లి చెప్పింది. అలా మా అమ్మ నాకు తినిపించేసింది. తర్వాత నేను మా అమ్మకి తినిపించేసాను. భార్గవ్కి మా అమ్మ తినిపించింది. మా అమ్మ కూడా భార్గవ్కి తినిపించేసింది. అలా కేక్ పట్టేసుకున్నాము ఒకరికొకరము. ఇంకా మేమందరం ఇంకా మధ్యలో అటు కేక్ కట్ చేయడానికి మా భార్గవ్ గంట సేవ్ చేసింది చూడండి ఫ్రెండ్స్. మా భార్గవ్ కొంచెం అట్లా ఇట్లా ఉంటే నచ్చదు. కొంచెం ఫొటోస్ సరిగా తీయకపోతే అసలు ఒప్పుకోదు. మంచిగా నీట్గా పడితేనే ఒప్పుకుంటుంది. చూడండి నేను ఇంకా దీప్తి డ్యాన్సులు వేస్తుంది మధ్యలో, ఎంటర్టైన్మెంట్ మా బర్త్డేకి. అలాగే మా చెల్లి కావ్య మధ్యలో. మేము ముగ్గురం సిస్టర్స్ని, తెలుసు కదా ముందు మన వీడియోస్లో చూసింటే. ఫస్ట్ నాకే తినిపించింది, తర్వాత మా భార్గవ్కి తినిపించింది. ఇద్దరికి తినిపించడానికి కుదరదు కదా ఒకసారి, అందుకని కేక్ పూసింది. మేము కూడా తినిపించి భార్గవ్కి పూసింది కదా, అందుకని నాకు కూడా పూసింది. అది వీడియో కట్ అయింది. మేము కావ్యకి కూడా పూస్తాము. తర్వాత అందరూ ఉన్నారు, ఒక్కళ్ళు లేరని వెళ్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అదే మా వారికి కేక్ రాలేదని, లీవ్ దొరకలేదు, రాలేదని ఆయన కూడా ఫీల్ అవుతున్నారు. సరే ఆ లీవ్ది దొరకంది, నా బర్త్డే మిస్ అవుతారని నేను వీడియో కాల్ చేశాను. కేక్ ఎలా కట్ చేయాలో కట్ చేసింది చూపిస్తున్నాను. మా బాబుకి తినిపించాను మా వారి బదులు. ఫస్ట్ తినిపించేసిన తర్వాత ఇంకా మా వారికి వీడియో కాల్లోనే చూపించాను కేక్ కట్ చేసింది. ఆయనకు కూడా తినిపించాను. ఇంకా అంతే కదా, దూరంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బాండింగ్స్ ఉంటుంది కదా. అలా మా వారికి తినిపించిన ఫీల్ అయ్యి అలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతకన్నా ఏం చేయలేను కదా. ఇప్పటికిప్పుడు నేను మా వారు ఉండే దగ్గరికి అయితే వెళ్ళలేను కదా. అలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. అది ఎంతైనా కొంచెం బాధగా ఉంటుంది కదా. మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇంకా కేక్ కట్ చేసేసి అందరికి పంచేసాను ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళకి, దీప్తికి, మా ఇంటి వాళ్ళం తలా ఒక పీస్ కట్ చేసుకొని తినేసాం ఫ్రెండ్స్. అంతా బాగానే ఉంది, కానీ ఆద్వికి బాగాలేకపోవడమే కొంచెం బాధగా అనిపించింది. ఇంకా బర్త్డే పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి, మేము కట్ చేసేవి అన్నీ. అలాగే మా ఆద్వి కలరి అన్నీ ఫొటోస్లో ఉన్నాయి చూడండి. గిద్దలూరులో నేను ఇది నా మొత్తం స్కూలింగ్ మొత్తం మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాం ఫ్రెండ్స్. మా ప్రతి ఈవెంట్లో కానీ ప్రతి అన్ని ఈవెంట్స్లో ఇక్కడే చేసుకునే వాళ్ళము. ఇప్పుడు జాబ్ రీత్యా నేను వేరే చోట ఉండడం వల్ల ఇక్కడికి రావడానికి కూడా కుదరట్లేదు. అప్పుడప్పుడు వస్తాను, కానీ వీడియోస్లో తీయడానికి కుదరట్లేదు. అలా ఫొటోస్ దిగాము. ఫస్ట్ టైం ఈ బర్త్డే చాలా మెమరబుల్గా జరిగింది. ప్రతి ఒక్కటి ఫోటో రూపంలో అలా ఉంటే మన జీవితంలో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఏదైనా మెమరబుల్గా ఉండాలి కదా. కొన్ని మన లైఫ్లో ఫొటోస్ చూసుకున్నప్పుడే మనం ఏ టైంలో ఎలా ఉన్నాము, ఎంత హ్యాపీగా గడిపాము, ఏ క్షణంలో బాధగా ఉన్నాము అనేది కూడా అన్నీ మన ఫొటోసే మనకి చెప్తాయి. ఎందుకంటే మనకు మరపు అనేది మనసుకు ఉంటుంది. ఇంకా మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.